దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మంచి దేవుడు మరొక సమయాన్ని మన జీవితంలో పొడిగించున్నాడు. అందరు బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకునే అంశము, మనం ఈరోజు నేర్చుకునే అంశము క్రీస్తును నమ్ముట వలన కలుగు దీవెనలు. ఈరోజు మనం నేర్చుకున్న అంశము క్రీస్తును నమ్ముట వలన కలిగే దీవెనలు, ఆర్ ద బ్లెస్సింగ్స్ వెన్ యు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఈ మాటను, ఈ అంశాలను మనము చూద్దాం. చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. లోకంలో అపోహ కూడా ఉంది. అపోహ అనొచ్చు, కానీ నిజం కూడా కావచ్చు చాలా మటుకు. యేసు ప్రభు నమ్ముకున్న అందరూ గొప్పగా ఆశింపడతారంట కదా. ఒకప్పుడు ఎంత బీదవారు వాళ్ళు, ఇప్పుడు ఎంత ధనికులుగా మారారు అని నాతోనే అనేక మంది చెప్పడం విన్నాను. అందుకని యేసు ప్రభు అని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్పగా అయిపోతారంట అన్నప్పుడు, అవును కదండి, ఆలోచన చేసుకుంటే ఒక్కసారి నిజంగా ఆయనను నమ్మిన వారు దరిద్రులుగా ఉండలేరు. ఆయన పైన మాత్రమే ఆధారపడ్డవారు దరిద్రులుగా ఉండలేరు అని అనుకుంటారు. అయితే మరి ఈజ్ ఇట్ బిబ్లికల్? అంటే నో. ఆయనను నమ్మిన వారు కేవలం డబ్బులో ఆశపడరు. ఒకవేళ డబ్బుల్లో ఆశపడితే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారు సెలవించినట్టుగా ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు అని చెబుతూ, ఆ ఇద్దరు యజమానులు ఎవరంటే ఒకరు దేవుడు, ఇంకొకటి డబ్బు, సిరి, ధనం. అవునా? ఒకరిని ద్వేషించి ఇంకొకరిని హత్తుకోవాలి. అంటే దేవుడు కావాలా, డబ్బు కావాలా అని నీ ముందర ప్రభువారు ఆప్షన్స్ పెట్టినప్పుడు, దేవుడు కావాలనుకున్న వాడు దేవుని పట్టుకుంటారు, డబ్బు కావాలని డబ్బు పట్టుకుంటారు. భయంకరమైన జరుగుతున్న బోధ, దుర్బోధ ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి డబ్బు అడుగుతున్నాం మనం. దేవుడు కావాలా, డబ్బు కావాలా అని దేవుడు చెప్తుంటే, దేవుని దగ్గర నన్నన్న మొక్కు, లేదా డబ్బు కన్నా దాసోహంగా అంటే దేవుని దగ్గరకు వచ్చి డబ్బు అడిగే పరిస్థితిలోకి ఈ లోకం ఇప్పుడు జారిపో. అటువంటి బోధలు కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్, డబ్బు అనేది మనిషి సృష్టించాడు, దేవుడు సృష్టించలేదు. కేవలం డబ్బు అని గురించి మాట్లాడేవారు డబ్బు మనుషులు తప్ప దేవుని మనుషులు కాదు. ఉన్నా లేకపోయినా సంతోషం లోపల ఉంటుంది. ఇస్తాడు దేవుడు, మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? నేను అదే ప్రార్థన చేస్తాను. నేను మొక్కే వాళ్ళు ఎంతమంది, నేను ఆరాధించే వాళ్ళు ఎంతమంది? నీకు దేవా నేను ఆరాధిస్తున్నాను. నేను మరి నన్ను ఆశీర్వించకపోతే ఇంకెవరు ఆశీర్విస్తామారు? నువ్వు దేవునితో పెనుగులాడుతూ ప్రార్థన చేసే ధైర్యం కావాలి. అది నేర్చుకోవాలి. రైట్? అయితే ఈ విధంగా అనేక రకాలుగా మనుషులు ఊహిస్తూ ఉంటారు. అంటే దీవెనలు, అంటే క్రీస్తును నమ్ముకున్నాను, నాకు ఏ దీవెనలు వచ్చాయి, నేను క్రీస్తును నమ్ముకొని ఎన్నో సంవత్సరాలు అయింది, ఏ ఆశీర్వాదాలు నాకు వచ్చాయి అని మాట్లాడుతున్నప్పుడు, లెట్స్ టాక్ బిబ్లికల్. బైబిల్ అనుగుణంగా లేదా బైబిల్ అనుసారంగా మనం ఆలోచన చేస్తే, మరి ప్రభువారు యేసు ప్రభువారిని నమ్మిన బిడ్డలకు దేవుడిచ్చే దీవెనలు ఏంటివి అవి ఆలోచించుకుందాం. ఇవన్నీ చాలా ఆత్మీయ సంబంధమైన విషయాలు. శరీర సంబంధమైన విషయాలు మాత్రం నేను మాట్లాడాను. ఎందుకంటే శరీర సంబంధమైన మనుషుల నుండి దేవుడు మనం బయటకు తీసి ఆత్మ సంబంధమైన మనుషులుగా మారుస్తున్నాడు. కాబట్టి మారాల్సింది శరీరము కాదు, ఆత్మ. మార్పు కావాల్సింది శరీరం పైన కాదు, ఆత్మలో. అందుకని ఎంతోమంది కన్వర్షన్ గురించి మారుతున్నప్పుడు, ఎంతోమంది వేరే వేరే మతాల నుండి యేసు ప్రభువుని అంగీకరించి క్రైస్తవులుగా మారుతున్నప్పుడు, వాళ్ళకు అనేక సందర్భాల్లో చెబుతున్న మాట, చెప్పవలసిన మాట, కన్వర్షన్ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్, కన్వర్షన్ ఈజ్ ఇంటర్నల్. మార్పు అనేది బాహ్య సంబంధమైనది కాదు, కానీ అంతరంగంకి సంబంధించినది అనేది మొదట నేర్చుకోవాలి. క్రీస్తుని నమ్మిన బిడ్డలు అంతరంగంలో మార్పు పొందుతారు, అది బాహ్యంగా కనబడుతున్న తర్వాత. కాబట్టి ఆత్మలో మార్పు రావాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్య భాగంలో వెళ్తాము. మొదటి అంశముగా
ఆయనను నమ్మిన బిడ్డలకు మొదటి దీవెన ఏ విధంగా ఉంటుందంటే జీవమునిచ్చేది. దేవుడు మనుష్యులకు జీవమును ఇచ్చి ఉన్నాడు. చూద్దాము యోహాను సువార్తలో. చాలా మటుకు ఈరోజు యోహాను సువార్తలో ఉంటాము. మరి మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చదువుదామమ్మా. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలమ్మా. ఈ మాటను మాట్లాడేటప్పుడు ప్రభువారు జీవమును గురించిన మాటలు 10వ అధ్యాయం మొత్తం కూడా గొర్రెల యొక్క గొప్ప కాపరిని అని తను రుజువుపరచుకోవడానికి ఉపమాన రీతిగా కొన్ని విషయాలు అక్కడ నేర్పించున్నారు. అయితే ఇక్కడ చాలామంది గొర్రెలని మాట్లాడతారు. చాలామందికి భయం ఉంటుంది, దేవుడు ఎందుకు అసలు మనుషులని, క్రైస్తవులు లేదా తన పిల్లల్ని గొర్రెలు అన్నాడని. అవునా? దాన్ని హేళనగా చేసే వ్యక్తులు కూడా ఎక్కువైపోయారు. దాన్ని నమ్మి ఇట్లెందుకు ఉంది అని ప్రశ్నలోనే ఉండిపోయిన క్రైస్తవులు కూడా ఉండిపోయారు. కానీ ఎవరు బయటకు చెప్పరు. నేను చెప్తాను ఈరోజు మీకు. నేను చెప్తాను. ఒక్కటి గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా మనుషులు ఏ విధంగా చూస్తాడంటే, నేను మనుషులకు కాపరిగా ఆయన చూస్తున్నాడు. మరి కేవలం గొర్రెలు ఎందుకు గొర్రెలు కానీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, లేదా ఆ సాదృశ్యంగా ఎందుకు తాను గొర్రెగాను బలి పశువుగాను లేదా తనను వెంబడించే వాళ్ళని గొర్రెలుగాను ఎందుకు అంటున్నాడు అంటే అది పూర్వకమైన విషయం కాదండి. ఇజ్రాయెల్ దేశంలో ఆనాడున్న కపెర్నహూము, గలిలీ, అవునా, ఈ ప్రాంతాల్లో గొర్రెల కాపరులు ఎక్కువ. దావీదు కూడా గొర్రెల కాపరి. అంటే కాపరితనాన్ని నేర్పించాలంటే వాళ్ళకు సాదృశ్యంగా కనపడే అంశము గొర్రెలే. కాబట్టి వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఆయన ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఆ గొర్రెలను సాదృశ్యంగా ఉంచాడు. ఇది మొదటి కారణం. రెండవ కారణము, గొర్రె లోబడుతుంది. ఎప్పుడైనా చూడండి, ఎదిరించదు. గొర్రె ఎప్పుడు కూడా ఎదిరించడు. అంటే ఎదిరించలేని శక్తిహీనమైనది అంటే కాదు, కాపరికి లోబడుతుంది. అంతేగాని కాపరిని ఎదిరించదు. లోబడే తత్వము గొర్రెలో ఉంటుంది. గొర్రెలో క్రమం ఉంది. తన కాపరు నడిపించే దారిలో నడుస్తాయి. కాబట్టి గొర్రెలు సాదృశ్యంగా ఉంచారు. అంతేగాని గొర్రెలోని లక్షణాలను పట్టుకొని, గొర్రెలోని బలహీనతను పట్టుకొని దాన్ని క్రైస్తత్వానికి ఆపాదించాలంటే, నిజమైన క్రైస్తత్వానికి ఆపాదించాలంటే ఇజ్రాయెల్ దేశాన్ని టచ్ చేసి చూడాలి. అవును, అక్కడ నుండి వచ్చింది కదా, యూదులను అక్కడ నుండి వచ్చింది కాబట్టి వాళ్ళని టచ్ చేసి చూడాలి. ఎవరైతే హేళనపూర్వకంగా మాట్లాడుతారో వాళ్ళందరూ వెళ్ళి ఇజ్రాయెల్ దేశాన్ని ఒక్కసారి చూడాలి. ఇంత ఉంది అది. గట్టిగా మాడితే మన హైదరాబాద్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. దేశమంతా కలిపి ప్రపంచాన్ని వణికిస్తున్నాడు. ఎవరి వల్ల? సర్వోన్నతమైన దేవుని శక్తి మాకు తోడుగా ఉంది కాబట్టి మేము భయపడము. కంటికి, ధర్మశాస్త్రం ఫాలో అవుతారు, కంటికి కన్ను పంటికి పన్ను. నా శత్రువు నా మీద నన్ను వలలో ఇరికించాలనుకుంటే వాడి వలని పెక్కిలించి వాడిని ఆహారంగా మార్చుకునే జనాంగం వాళ్ళు. అర్థమైందా? నా గురించి చెడుగా ఆలోచిస్తే ఆ చెడుగా ఆలోచన వాడు ప్రపంచంలో ఎక్కడ ఉన్న వెతికి చంపేస్తున్న వాళ్ళు. ఎన్నో దేశాలు నేర్చుకుంటున్నాయి వాళ్ళ దగ్గర నుండి. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడున్న కాలానికి కావలసిన జ్ఞానం బైబిల్లో ఉంది. వాళ్ళను కూడా యేసు ప్రభువారు తృణీకరించి, కంటికి కన్ను పంటికి పన్ను అన్న మాట మీరు విన్నారు కదా, నేను ఇప్పుడు ఇంకొక మాట మీకు చెబుతున్నాను, మీ శత్రువుని ప్రేమించడి అని ఆ మార్గము నుండి వాళ్ళను తప్పించి క్రీస్తు మార్గంలోకి నడిపించి శాంతి మార్గాన్ని లోకానికి నిర్దేశించిన వ్యక్తి మన యేసు ప్రభువారు. దాన్ని నమ్మిన వాళ్ళు బ్రతుకుతారు. అందుకని ఈ లోకంలో ఎప్పుడు కావాల్సింది శాంతి, సమాధానం కావాలి. యుద్ధాలతో ఏమవుతుందంటే నువ్వు గెలుస్తావు లేదా ఇంకొకడు ఓడిపోతాడు.
అంతే జరుగుతుంది. సమాధానం మాత్రం జరగదు, సమాధానం మాత్రము రాదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రభువారు మనం ఏ విధంగా చూస్తారంటే, నేను కాపరిని, ఆ సందర్భానికి అది కరెక్ట్, ఈ సందర్భాలకి ఇది కరెక్ట్. ఎప్పటికప్పుడు కాపరి తన స్ట్రాటజీస్ మనకు మారుస్తూ మన వెళ్ళవలసిన మార్గాన్ని మనకు నిర్దేశిస్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకని నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెబుతున్నాడు. తన గురించి మంచి కాపరిగా చెప్పుకునే ముందు తను ఏమంటున్నాడంటే, గొర్రెలకు నేను జీవాన్ని ఇస్తాను, గొర్రెలకు నేను జీవమునిస్తాను. జీవం అంటే ఏంటి అంటే, ఈ ప్రభువాన్ని నమ్ముకోవడం వల్ల వచ్చే దీవెనలో మొదటి అంశముగా జీవమును చూస్తున్నామంటే బ్రతుకు. జీవం అంటే మనం బ్రతుకుతున్న బ్రతుకు. ఆనాటి గొర్రెల గురించి మాట్లాడేటప్పుడు ఒక సందర్భాన్ని ఒక మాటను చెబుతున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? కంపారిజన్గా దొంగ గురించి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు దొంగ గురించి? దొంగ దొంగతనమును, హత్యను, నాశనము చేయటకు వచ్చును. అవునా? అంటే గొర్రెల యొక్క కాపర జీవాన్ని హరించే వ్యక్తి ఎవరంటే దొంగ. అవునా? మీరు గమనించండి. ఎప్పుడన్నా సింపుల్గా అర్థం అవ్వడానికి చెప్తాను. చాలామంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ ఉద్యోగం ఎంత సంవత్సరం అంతా నువ్వు కష్టపడి, గొప్పగా కష్టపడి, జ్ఞానమంతా వెచ్చించి, నీ కష్టాన్ని వెచ్చించి ప్రతిఫలం ఇచ్చే దినమున నీకు ఇవ్వకుండా ఒక దొంగకి ఇచ్చారనుకోండి ఆ ప్రతిఫలాన్ని, ఏమనిపిస్తుంది? వాట్ హాజ్ వేస్టెడ్ అంటే ఏది వేస్ట్ అయిపోయిందంటే, అది పోనీలే ఒక రికగ్నిషనే కదా అనుకుంటావా? అనుకోవు. అక్కడ వేస్ట్ అయింది నీ కష్టము, కష్టానికి తగ్గ ప్రతిఫలము, నా జీవనము. నా జీవం అంటే కేవలం నా బ్రతున్న శరీరము కాదు, కానీ నాలో ఉన్న శక్తి, నాలో ఉన్న వివేచన, నేను చూస్తున్న నా బ్రతుక విధానము, నా గోల్స్, ఇవన్నీ హరించేస్తాడు. అందుకని ప్రపంచంలో నేను గమనిస్తున్నాను, నాకు ఎదురైన పరిస్థితుల్లో రెండు విషయాలు. నా దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలకి అది చెప్తాను. ఈ లోకంలో ఏ కంపెనీకి వెళ్ళినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఈ రెండు విషయాలు బాగా కనబడుతున్నాయి నాకు. ఏంటంటే, మొదట సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటంటే, మొదట చూస్తే నీ కాన్ఫిడెన్స్ మీద కొడతారు. నీ కాన్ఫిడెన్స్, నువ్వు కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ స్ట్రేట్గా శక్తితో, జ్ఞానముతో, బలముతో మాడతావా, నిన్ను అనగదొక్కాలని చూస్తాడు. నీ కాన్ఫిడెన్స్ మీద కొడతాడు. ఎందుకంటే అక్కడ కావాల్సింది లొంగే మనుషులు కావాలి. అటువంటి లొంగే మనుషుల ద్వారా ఏ కంపెనీ ఎదగదు. అవునా? కాన్ఫిడెన్స్ మీద కొడతారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి అది ఉండదు కాబట్టి. అర్థమవుతుందా? మొదటిది. రెండవది, నీ క్రియేటివిటీ మీద కొడతారు. క్రియేటివిటీ, కొత్త సృజనాత్మకమైన ఆలోచన కలిగిన వ్యక్తివైతే అక్కడ కొడతారంటే, ఎంత క్రియేటివ్గా నువ్వు పని చేసిన, దర్ ఇస్ నథింగ్, ఎవరైనా చేయగలుగుతారంటారు. నో. ఈ రెండు విషయాలు జరుగుతాయి, గమనించండి. చాలామంది జరుగుతూనే ఉంటాయి. కొంతమందికి ఇంట్లో జరుగుతాయి, కొంతమందికి బయట జరుగుతుంది. దేవుడు చెబుతున్న మాట అంటే, దొంగ నిన్ను అవన్నీ నీ దగ్గర నుంచి హరిస్తాడు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు భయస్థుడిగా మనం సృష్టించలేదు, చెడ్డవారుగా సృష్టించలేదు, నీతిమంతులుగా, అమాయకులుగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఎందుకంటే ఇన్నోసెంట్గా ఎప్పుడు దేవుని పైన ఆధారపడే బిడ్డలుగా మాత్రము మనం సృష్టించాడు. మిగతావన్నీ అపవాది మన దగ్గర ఉండే ఆ ఇన్నోసెన్స్ని తీసేస్తున్నాడు. ఎందుకు? అమాయకత్వాన్ని మనలో ఉండి తీసేస్తున్నాడు. అమాయకత్వం అంటే ఎవరి మాట వాళ్ళు నమ్మడం కాదు, కేవలం దేవుణ్ణి నమ్మడం, కేవలం దేవుణ్ణి నమ్మడం. అపవాది మనుషుల నుండి ఆ జీవాన్ని ఏ విధంగా తీస్తుందంటే, దేవుని నమ్మవలసిన అవసరం లేదు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో, నీ మీద నువ్వు ఆధారపడు, నీ ఆలోచన ఆధారపడు, నీ సర్కిల్ పెంచుకో, నీ ఫ్రెండ్స్ని పెంచుకో, బిజినెస్ మెన్స్ పెంచుకో, నీ కాంటాక్ట్స్ పెంచుకో అని మనుషులపైన నేను ఆధారపడేలాగా చేస్తున్నాడు. మీలో ఉన్న జీవము, దేవుడిచ్చిన ఆ జీవము, ఎప్పుడూ ఆ జీవంలోని ఆత్మ పరమందున పరమాత్మను ఎప్పుడూ స్మరిస్తూ ఉంటే ఆయన ద్వారా నీ జీవము ఈ లోకంలో నడిపింపబడుతుంది. ఆయనలాగా నువ్వు ఈ లోకంలో బ్రతుకుతావు. అది హరించడానికి దొంగ ఏం చేస్తాడంటే, దేవుని నుంచి మన దృష్టిని మరల్చి టీవీల వైపు, మొబైళ్ళ వైపు, పని వైపు, పనికి మళ్ళీ వాటి వైపు మనని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. గమనించండి, యేసుప్రభు దొంగ గురించి మాడుతూ ఈ విధంగా వాడిని జీవాన్ని తీసేసుకుంటాడు. అయితే నేను ఆయన గురించి మాట్లాడుతూ చెబుతున్న మాట,
గొర్రెలకు జీవము కల అంటే గొర్రెల గురించి ఎందుకు మాట్లాడితే వాళ్ళు నాశనం అయిపోతారు. నాలో పాపం వస్తే నేను చనిపోయినట్టే. ఎందుకంటే పాపంకి వచ్చు జీతము మరణము. పాపాన్ని నువ్వు చేయడానికి నిన్ను ప్రేరేపిస్తాడు. కానీ దేవుడు చెబుతున్న మాట విందాం మరొకసారి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగు. అర్థమైందా? అది సమృద్ధిగా కలుగుటకు. జీవము కలగడము, సమృద్ధిగా కలగడము. ఎట్లా కలుగుతుంది? బ్రతుకుతున్నాము కదా, అందరం ఇక్కడ అందరం బ్రతుకుతున్నాం కదా. ఎంతమంది జీవిస్తున్నారు? దిస్ అ డిఫరెన్స్. తెలుసా? ఇంగ్లీష్లో బాగుంటుంది వర్డ్. ఆర్ యు సర్వైవింగ్, ఆర్ యు లివింగ్? సర్వైవింగ్ అంటే ఏంటంటే బ్రతకాలి కాబట్టి అనారోగ్యం కూడా వెళ్ళకుండా నాటికి కావాల్సిన ఆహారాన్ని తినుకుంటూ బ్రతికేయడం సర్వైవింగ్. బతికేస్తున్నాం. నిజంగా బ్రతకడం అంటే కళలు కనడము, కళను సాకారం చేసుకోవడము, కష్టపడము, ఇష్టంతో ప్రతి దినాన్ని జీవించడము. ఈ రోజు నేను బ్రతికానంటే 24 గంటలు నాకు దేవుడిస్తే 24 గంటలు సంతోషంగా బ్రతికాను, నేను ఏదోటి సాధించాను ఈరోజు నేను అని ప్రతి దినము నువ్వు జీవించడం. అది ఉదయకాలం లేస్తున్న ఈరోజు పోవాలా ఆఫీస్కి, నేను దుమ్మ పెడితే బాగుంటు కాదు. నో, ఉదయకాలం లేస్తున్న ఈరోజు నేను ఈ పనికి మళ్ళీ కుటుంబానికి వంట చేయాలా, కేవలం భార్యనేందుకు వంట బాధ్యత పడుతుంది అని అనుకుంటున్నావా మై డియర్ ఫ్రెండ్? నో, దెన్ యు ఆర్ జస్ట్ సర్వైవింగ్ అంతే. అవునా? ఈ విధంగా మనం చేసే ప్రతి పనిని ఇష్టముగా చేస్తూ, అంటే మన జీవితాన్ని ఇష్టపడుతూ కృతజ్ఞతతో ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి పనిని ఇష్టపూర్వకముగా చేస్తున్నప్పుడు దెన్ యు సే దట్ యు ఆర్ లివింగ్, యు ఆర్ నాట్ జస్ట్ సర్వైవింగ్. అప్పుడు వస్తుంది మొక్కలో సంతోషము, గ్లో వస్తుంది. అవునా? ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా కూడా ఒక ధైర్యము, సంతోషం నీలో నుండి వస్తుంది. దాన్ని బ్రతకడం. ప్రభువారు చెప్తున్న మాట అంటే కేవలము జీవము కాదు కానీ సమృద్ధిగా జీవించలాగిన నేను చేస్తాను. ఎక్కడి నుండి చేస్తున్నాడు? దొంగ అపహరించాలనుకున్న ఆ జీవనం నుండి సమృద్ధి గల జీవితంలోకి నిన్ను మార్చే దేవుడు. అది యేసు ప్రభువారు మాత్రమే ఇస్తారు. నిజమైన దీవెన ఏంటో తెలుసా? కేవలం పనికి మాల పనులు చేసుకుంటూ ఎట్లా పడితే అట్లా బ్రతుకుతూ ఎట్లా బతికినా పర్వాలేదు అనుకున్న జీవితం నుండి ఇట్లనే బ్రతకాలి, ఇంత ఖచ్చితంగా బ్రతకాలి, ఈ నియమాలతో బ్రతకాలి, ఈ విధంగా మాత్రమే ఉండాలి, చక్కగా ఉండాలి, ధైర్యముతో ఉండాలి, భయం లేకుండా ఉండాలి, సత్యం మాత్రం పలుకుతూ ఉండాలని జీవించాలని ఆ జీవితంలోకి మార్పు పొందుతావు కదా. అది దేవుడు అనుగ్రహించే సమృద్ధికరమైన జీవము. అదే నిజమైన దీవెన. ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అ యూజ్లెస్ లైఫ్ టు ద యూస్ఫుల్ లైఫ్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏ వ్యక్తిలో జరుగుతుందో అది దీవెన. డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియని వాడికి 50,000 ఇస్తే ఏం చేస్తాడు? 1,00,00,000 రూపాయలు ఇస్తే ఏం చేస్తాడు? డబ్బు అడుగుతున్నారు కదా ప్రార్థనలో, ఆశీర్వదించు అని. ఆశీర్వదిస్తాడు, డబ్బు ఇస్తాడు. ఏం చేస్తావు? ఫస్ట్ అది తెలుసుకో. అది తెలుసుకుంటే ప్రణాళికలు వేస్తావు. ఆ ప్రణాళికలు వేసి, దేవా నాకు 1,00,000 రూపాయలు ఇస్తే ఇగో ఈ పనులు చేయాలనుకుంటున్నాను నేను ఆలోచన చేస్తావు. అప్పుడు ప్రణాళికను దేవుడు నెరవేరుస్తాడు. ప్రణాళిక లేని సంపాదన దేని కొరకు? దేని కొరకు ఆలోచన చేయండి. రైట్? ఈ విధంగా మారుతూ ఒక్క మాట మారుతారు. చూద్దాం. ఒక్క మాట నేను ఇంకో అంశానికి వెళ్ళిపోతాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. చాలా సందర్భాల్లో ఈ మాటను మనము మాట్లాడతాం. ప్రాణం పెట్టును అంటే ప్రాణం పెట్టాడని కాదు, తన ప్రాణాన్ని సహితము వెలగా పెట్టి గొర్రెల్ని కాపాడుతాడు ఆయన. అది చెప్తున్నాడు అక్కడ. అవునా? జీతగాడు జీతం కొరకు పని చేస్తాడు. క్రూర మృగము వచ్చి తన గొర్రెలను చంపాలని అనుకున్నప్పుడు జీతగాడు పారిపోతాడు. జీతగాడు అయితే పారిపోతాడు. అదే ఓనర్ అయితే, కాపరైతే దాన్ని ఎదిరించి తన గొర్రెలను కాపాడుకుంటాడు. నా జనము అని కాపాడుకుంటాడు. అది దేవుడు మనకు చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ అ ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. అందుకని దేవుడు నీకు తోడుంటే నీకు విరోధి ఎవడు? అవునా? అర్థమవుతుందా? ఈ విధంగా దేవునికి మనము అనుసంధానమై
ఆయన జీవం మనలో ఉంటే ఆ జీవము మనని సమృద్ధి గల జీవము గుండా మనని నడిపిస్తూ ఉంటాడు. ఇది నిజమైన దీవెన. ఒప్పుకుంటారా? యువర్ లైఫ్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. లోకాన్ని చూసే దృష్టికోణము మారుతుంది, మనుషులను చూసే దృష్టికోణము మారుతుంది. ద పర్స్పెక్టివ్స్ విల్ చేంజ్. అది మారాలి. అది నిజమైన మార్పు, అది నిజమైన జీవము. రెండో అంశం చూద్దామమ్మా. యేసు ప్రభువారిని నమ్ముకోవడం ద్వారా నాకు ఏమి కలుగుతుంది? నాకేం కలుగుతుంది అంటే సమాధానం కలుగుతుంది. సమాధానం కలుగుతుంది. చూద్దామన్నమాట. అదే యోహాను సువార్త చూద్దాం, 16వ అధ్యాయం చూద్దాం, 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఆమేన్. ఆయనను ధైర్యము తెచ్చుకునడి. హల్లెలూయా. ఎందుకంటే నేను లోకమును జయించును. ఎన్ని విషయాలు చెప్పాడు అక్కడ? ఎన్ని విషయాలు చెప్పాడండి? నేను కేవలం సమాధానం గురించి చెప్పాను మీకు. నేను అదొక్కటి ఉంది అక్కడ. 2-3 విషయాలు కనపడతాయి. ఇప్పుడు అది డిస్కస్ చేద్దాం. ఓకే. ప్రభువారి ఈ మాటను చెబుతూ ఏమంటే నా యందు మీకు సమాధానము కలుగునట్లు. అంటే మీకు సమాధానము కావాలి అంటే ఈ మాటలు చెబుతున్నాను. ఆ పైన అధ్యాయం చదివితే మాట్లాడిన అవి ఏం మాటలు చెప్పారో అవన్నీ మనకు అర్థమవుతాయి. గొప్ప మాటలు 14, 15, 16 3 అధ్యాయాలు. ఆ 3 అధ్యాయాలు కలిపి ఒకేసారి చదవాలి. అప్పుడు ఈ మాటకు అర్థం మనకు తెలుస్తుంది. పరలోక రాజ్యాన్ని దేవుడు వాగ్దానం చేస్తూ, ఆదరణకర్త గురించి చెబుతూ, ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలని చెబుతూ, ఆయన యందు ఏ విధంగా అంటకట్టి ఉండాలని చెబుతూ, ఇవన్నీ మాటలు చెప్పి నీ లోకంలో అంటే నా యందు మీకు సమాధానం, అంటే నేను ఉన్నాను కదా, మీకు నన్ను నమ్మారు కదా, మీకు సమాధానము దొరకాలంటే నేను పైన చెప్పబడిన మాటలన్నిటిని నువ్వు నమ్మాలి. నమ్మితే ఏం జరుగుతుంది అంటే మీకు లోకములో శ్రమ కలుగుతుంది. భలే ఉంది కదా. నా మాటలు విని నన్ను ఆశ్రయించి నన్ను నమ్ముకుంటే ఏమవుతుంది అంటే లోకంలో శ్రమ కలుగుతుంది చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పారు ఎవరన్నా మీకు? అది నేను చెప్తున్నా. ఇక్కడ నుండి దేవుడు నమ్ముకోను అంటే సెకండ్ స్టెప్ చెప్తున్నా. ఇక్కడ ఇంకా మిగతా చెప్పుకుంటూ పోతే ఇంక ఎక్కువ ఉంటాయి. రైట్. సెకండ్ స్టెప్లోనే ఎవరన్నా పారిపోతే పారిపోవచ్చు. క్రీస్తుని నమ్ముకున్న బిడ్డకు శ్రమ. యేసుక్రీస్తు మార్గము శ్రమల గుండా నిన్ను తీసుకెళ్తాడు. అక్కడికి ఆగిపోయారా? ఆగిపోలేదు. ఇంకా మాట్లాడతామంటే ఈ లోకములో మీకు శ్రమ కలుగును. ఆ శ్రమ కలిగినప్పుడు భయపడి పారిపోమనడా? కాదు. మీ లోకంలో మీకు శ్రమ కలిగను, ఆయనను ఏం కావాలి? ధైర్యము కావాలి. ఈరోజు క్రైస్తవులకు లేనిదే అది. ధైర్యము తెచ్చుకోవాలి. ఎవరి ద్వారా తెచ్చుకోవాలి? ఏ నామంలో ధైర్యం తెచ్చుకోవాలంటే కేవలం క్రీస్తు నామంలో ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే శ్రమలు వస్తాయని చెబుతున్నాడు, కానీ ఆయన వదిలిపెడతాని చెప్పట్లేదు కదా. ఈ లోకంలో ఉన్న మనుషుల ద్వారా నీకు శ్రమ కలుగునప్పుడు, ఎందుకంటే ఈ లోకపు దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది కాబట్టి వారికి దేవుని యొక్క సత్య అసత్యాలు అర్థం కావు. అట్లా పనికి మనవారంటామా? కాదు. ఆ మైకులు ప్రేమించండి వారిని, ద్వేషించకండి వారిని. నీకు తెలీదు, పనికి మనవాడు అనొద్దు. నీకు నిజంగా జ్ఞానం ఉంటే నీ శత్రువుని ప్రేమించమన్న దేవుడు నీ పక్కకున్న వ్యక్తిని ప్రేమించలేవా? విగ్రహారాధన ద్వేషించమన్న దేవుడు విగ్రహాలకు అర్పించమంటే తినకూడదని చెప్పిన దేవుడు వాళ్ళకు అక్కడ దాన్ని మొక్కుతున్న అమాయక జనాన్ని ప్రేమించలేవా? నీతో పాటు పని చేస్తున్న వాళ్ళని ప్రేమిస్తావా? నీతో పాటు పని చేస్తున్న బిడ్డలను సహనంతో నువ్వు ఓర్చుకోగలుగుతావా? కేవలం క్రీస్తు నమ్మలేడు కాబట్టి వాడిని ద్వేషిస్తావా? అర్థమవుతుందా? ద్వేషము అన్న మాటని నీ హృదయాన్ని దేవునికి దూరం చేసేస్తుంది. శత్రువునే ప్రేమించుమన్న దేవుడు నీకు శత్రువు కానివాడు నీ స్నేహితుడే కదా. తన శిష్యులకు చెప్పిన మాట, ఆ మాటను ఆలోచిస్తే నీకు శ్రమ కలుగుతున్నప్పుడు శ్రమను ఇస్తున్న వ్యక్తులను ప్రేమించడానికి ఇష్టపడు. వారి కొరకు ప్రార్థన చేయి. దేవా వారికి తెలియకుండా చేస్తున్నారు, తెలిస్తే చేయరు.
నిజమైన దేవుని వాళ్ళకు తెలిస్తే వాళ్ళు చెయ్యరు, తెలియదు. కాబట్టి ప్రేమించమంటున్నాడు దేవుడు. హృదయంలో ద్వేషము వద్దు, అసహనము వద్దు, మనుషులను ప్రేమించడం నేర్చుకోవాలి. అయితే ఆ సమయంలో నీకు బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు దేవుడు చెబుతున్న మాట ధైర్యము కలిగి ఉండము. అప్పుడేమవుతుంది? నేను లోకమును జయించి ఉన్నాను. నన్ను హల్లెలూయా. అవునా? ఆయన లోకమును జయించి ఉన్నాడు. ఎవరికి అర్థం కాదు ఈ మాట. అదేంటి? పాపము. యేసు ప్రభు వారు మంచివారు, ఏ తప్పు చేయకుండా అన్యాయపు తీర్పు పొంది శిలువలో మరణించాడు, 3 దినములు లేచాడంట. ఇంతనే ప్రజలకు తెలిసి పాపము చాలా మంచివాడు అని మాత్రమే అక్కడికి ఆపేస్తాడు. ప్రభు తన గురించి చెబుతున్న మాట, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను. ఈ లోకాన్ని నేను జయించి ఉన్నానంటే ఏ విధంగా జయించాడు? ఈ లోకము ఏదో ఒక రోజు మరణం యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతుంది. ఆయన మరణాన్ని సృష్టించిన వాడు, మరణం ఆయన దాచుకోగలుగుతుందా? ఆయన మరణాన్ని గెలిచి మనుషులందరికీ చెప్పిన మాట, చూపించిన మార్గం ఏంటంటే, నాకు నువ్వు ఆనుకొని ఉంటే నేను ఈ లోకంను ఏ విధంగా జయించానో మీరు కూడా లోకాన్ని అదే విధంగా జయిస్తారు. నేను అడుగుతున్న మాట ఏంటంటే, చెబుతున్న మాట ధైర్యముగా ఉండండి. రెండవది, మీకు సమాధానం కలుగుతుంది. ఇప్పుడు సమాధానం కలుగుతుంది. అవునా? ఆయన సమాధానం అంటే ఏంటంటే, ఏ పరిస్థితి వచ్చినా కూడా నీ హృదయంలో అలజడి అనేది జరగదు. నిన్ను మరణం నుండి తీసుకువెళ్తున్న పరిస్థితులకు వచ్చినా కూడా నీ అలజడి, భయపడతాము, కానీ విశ్వాసం నుండి పారిపోవద్దు. ఆయన సన్నిధికి వెళ్ళాలి. దేవా నేర్పించు నాకు, ప్రభువా నాకు నేర్పించు, నాకు నేను ఈ పరిస్థితి నుండి ఏ విధంగా బయటకు రావాలి, నన్ను అధిగమిస్తున్న ఈ పరిస్థితులు, నా ఆలోచనలు మించి ఉన్నాయి ఈ పరిస్థితులు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెషర్ ఆన్ మై ఓన్, ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగినప్పుడు ఆయన తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే సమాధానానికి కర్త అయిన దేవుడు ఆయన. అటువంటి పరిస్థితులు మీకు వచ్చాయి ఎప్పుడన్నా? అది వస్తున్నాయి అంటే ఆయన మార్గంలో నువ్వు ఉన్నావని అర్థము. నిన్ను ఎదిరించే వ్యక్తులు నీ ముందర వస్తున్నారంటే నిన్ను గెలవడానికి దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. నిన్ను వ్యతిరేకించే వ్యక్తులు ఎక్కువ అవుతున్నారంటే దేవునిలో నువ్వు బలపడుతున్నావని అర్థము. దేవునిలో ఎదుగుతున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. దేవునిలో విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు దేవుడు ఎన్నో రకాల ఇబ్బందులు నీకు వస్తాయి. ఆయనలో ఎదుగుతున్నప్పుడు నువ్వు ఎదిరించలేని శక్తులు నీపైన ప్రభావము చూపిస్తాయి. అన్నిటిని ఎదిరించే శక్తి ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త. ఆ సమాధానం దేవుడు మనకిస్తాడు. ఆయన సమాధానాన్ని మనకిచ్చి నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడుకొని ధైర్యము తెచ్చుకొని మనకు చెప్పిన దేవాదేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా దేవుడు మనకు తోడుగా ఉంటే, యేసయ్యని నేను నమ్ముకుంటే నాకు ఏమి దొరికిందంటే, మొదటిగా జీవము దొరికింది, రెండవది సమాధానము దొరుకుతుంది. అందుకని ఎప్పుడు తన బిడ్డలను కలిసినప్పుడు పునరుత్థానం తర్వాత మీకు సమాధానం కలుగునుగాక అని ఆయన కనిపించిన ప్రతిసారి అదే మాట చెప్తున్నాడు. ఎందుకంటే ఆ సమాధానం అక్కడి నుంచి రావాలి. అయితే చాలామంది ఈ సమాధానం గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, ఏ సమాధానం? ఇది మూడో అంశం చెప్తున్నాను. సమాధానములో ఎక్స్టెన్షన్గా చూస్తే ఇట్స్ అ రీకన్సిలియేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ద ఫాదర్, ద గాడ్ ద ఫాదర్. అంటే తండ్రికి మనుష్యులకు సమాధానము కలపడానికంటే రికన్సైల్ చేస్తున్నాడు. అవునా? సంబంధాన్ని, అంటే పోగొట్టుకున్న సంబంధాన్ని పునర్నిర్మాణము చేస్తున్నాడు ఆయన. అది కూడా సమాధానానికి ఇంకొక మాట. దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు తన ఈ లోకానికి వచ్చి మనుష్యులు దేవునితో దూరమైపోయారు. ఎందుకంటే పాపము చేస్తున్నారు. ఇప్పుడు పాపం యొక్క డెఫినేషన్ నేర్చుకోవాలి. చాలామందికి అడుగుతూ ప్రశ్న, బాధపడతారు ఏంటంటే, నువ్వు పాపివా? క్రైస్తవులు తప్ప ఈ మాటని ఇంతవరకు ఎవరికి వాడరు, కేవలం క్రైస్తవులే వాడతారు. అందుకే వాళ్ళు అంటారు, మీరు పాపులు కాబట్టి ఊకే పాపులు అని ప్రార్థన చేస్తారు, మేము పరిశుద్ధులం అంటారు. పరిశుద్ధతను ఏ విధంగా మెజర్ చేస్తారు లోకం వాళ్ళు? ఏ విధంగా మెజర్ చేస్తావు? నువ్వు మంచివాడివి, నువ్వు చెడ్డవాడివని నిన్ను ఏ విధంగా మెజర్ చేస్తారు? వాట్ ఇస్ దట్ మెజరింగ్ రాడ్? తెలీదు.
దేవుడు చెబుతున్న మాట ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఆయన మహిమను ఆ పాపము మనకు దొరకకుండా చేస్తుంది. ఆ పాపాన్ని తొలగించడానికి యేసు ప్రభువు పరలోక రాజ్యంలో ఈ లోకానికి వచ్చారు. ఆ పాపాన్ని తొలగించడానికి ఆయన సిలువలో మరణించాడు. తను తగ్గించుకున్నాడు, రిక్తునిగా మార్చుకున్నాడు, బలహీనునిగా మార్చాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. సిలువ మరణం పొందినట్టుగా తాను తగ్గించుకున్నాడు. ఎందుకొరకంటే మనుషులకు తండ్రి అయిన దేవునికి, సృష్టికర్తకు తెగిపోయిన సంబంధాన్ని పునర్నిర్మాణము చేయించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినారు. చూద్దాం, రోమీ రాసిన పత్రిక చూద్దాం, 5వ అధ్యాయం. రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. చలమా. ఈ మాటను చదువుతున్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా తండ్రి అయిన దేవుడు ఏ విధంగా మనుషులను చూస్తున్నాడంటే శత్రువులుగా చూస్తున్నాడు. అవునా? మనము శత్రువులమై ఉండగా అన్న మాట ఏంటంటే పాపము చేసిన ప్రతి వ్యక్తి దేవునికి శత్రువు. ఇద్దరి శత్రువులను కలపాలంటే ఎవరు కావాలి? ఒక మీడియేటర్ కావాలి, మధ్యవర్తి కావాలి. అవునా? యేసు ప్రభువు మధ్యవర్తిగా వచ్చాడు. మనం సృష్టించిన తండ్రి ఆదాము నుండి మనకు సంక్రమించిన జన్మ పాపమును, క్రియా పాపములను తీసివేయడానికి యేసు ప్రభువు మధ్యవర్తిగా వచ్చారు. వచ్చి తండ్రి, నువ్వు సృష్టించిన సృష్టి తప్పు కాదు, మనుషులు తప్పుడు దారిలో వెళ్ళిపోయారు, కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళని నేను ఒక నీ మార్గంలోకి రప్పిస్తానని దేవుడే శరీరధారి అయి మనుషుల మధ్యలోకి వచ్చి, అరే బాబు అట్లా కాదు బ్రతికేది, ఇట్లా బ్రతకాలి, దేవుని మాట నీకు అర్థం కాలేదో ఈ విధంగా అర్థం చేసుకొని ఆయన దేవుడే అయ్యుండి తను నరరూపధారిగా నన్ను చూసి నేర్చుకోండి అని బ్రతికి చూపించాడు. నిజంగా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, ఇక చూడండి, నన్ను నా ప్రాణాన్ని మీకు ఇస్తున్నానని తన ప్రేమను చూపించాడు. ఆ విధంగా దేవుని యొక్క ప్రేమ శత్రువులుగా దేవునికి ఉన్న మనల్ని మిత్రులుగా చేశాడు. ఆ సమాధానమని ఆ సువార్తను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ విధంగా ఈ మాటను మనము చూస్తున్నప్పుడు ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎందుకంటే దేవుని దృష్టిలో ఎవరు నీతిమంతులు అంటే తన చిత్తాన్ని నెరవేర్చే వారు నీతిమంతులు కాని వారు ఎవరు? పాపులు. అంటే పాపములో నుండి నీతిమంతుల మార్గంలోకి రావాలి అంటే మార్పు ఎక్కడ రావాలంటే చెరువులో మునిగితే రాదు, గుళ్ళు గోపురం తిరిగితే రాదు, నీ బ్రతుకు మారితే వస్తుంది. అర్థమైందా? దేవుడు సర్వంతర్యామి. అర్థమవుతుందా? చాలామంది అంటారు యెరూషలేముకి వెళ్ళి వస్తే మా జీవితాలు మారిపోతాయి అంటారు. ఏం మారో. ఇప్పుడు వెళ్ళండి మరి పరిశుద్ధ స్థలానికి. అర్థమవుతుందా? ఎక్కడికో వెళ్తే దేవుడు నీ బ్రతుకు మార్చడు. నీ బ్రతుకు ఇక్కడ కూర్చున్న ప్రభువు అనే పాపినని తన సన్నిధిలో మోకరించినప్పుడు నీ బ్రతుకు మారుతుంది. నీ బ్రతుకు మారినప్పుడు నువ్వు పాపి నుండి పరిశుద్ధులుగా మారుతావు. నువ్వు పరిశుద్ధుడు అయితే నీతిమంతుడు అవుతావు. నీతిమంతుడు అయితే తన శత్రువుగా ఉండవు, మిత్రుడు అవుతావు. నా వారసుడు అంటాడు. అదే నోరుతోని శత్రువులుగా మనని సమాధానం చేసి దేవునికి మనుషుల్ని తండ్రికి సమాధానం చేసి, ఇక్కడ నుండి మీరు శత్రువులు కాదు, ఇక్కడ నుండి మీరు మిత్రులు, ఎందుకంటే మీ ఇద్దరిని నా రక్తము ద్వారా నేను కలిపి ఉన్నాను, కాబట్టి బంధము బలమైనది. ఆ విధంగా యేసు ప్రభువారు దేవుడా అంటే దేవుడు, ఎందుకంటే దేవునిలో ఉండి మనకు వచ్చి మరణ రూపధారికి వచ్చి మనకు దేవునితో సమాధానము చెల్లించున్నాడు. ఎక్కడి నుండి మనకు రక్షణ ఇచ్చాడంటే దేవుని దగ్గర నుండి, ఉగ్రత నుండి రక్షణ, తీర్పు నుండి రక్షణ. రక్షణకు అర్థమైంది. ఇప్పుడు మీరు రక్షింపబడ్డామంటే ఎక్కడి నుంచి రక్షింపబడ్డారు? నిన్న మెన్స్ ఫెలోషిప్లో ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాను వాళ్ళని నేను. చాలా బాగా
మెన్స్ బాగా పార్టిసిపేట్ అవుతున్నారు. ఇంకా చాలామంది రావాలి. 15 మంది వరకు వచ్చారు, ఇంకా కావాలి. రైట్. రోమే రాష్ట్ర పత్రికను ధ్యానిస్తున్నాం. సూపర్, చాలా బాగుంటుంది. ఈ మాటలు చూస్తున్నప్పుడు అక్కడ అంటే దేని నుంచి రక్షింపబడ్డానని చెబుతున్నప్పుడు దేని నుంచి రక్షింపబడ్డాం అంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షణ, దేవుని యొక్క శత్రుత్వం నుంచి రక్షణ. అవునా? శత్రువుగా కాకపోతే దేవునికి మిత్రులుగా అవుతావు. కాబట్టి ప్రజలకు దేవుడు చెప్పేంటంటే దేవునికి మిత్రులుగా ఉండండి, దేవునికి శత్రువులుగా మారొద్దు. పాపము చేస్తే దేవునికి శత్రువు అవుతావు. పాపాన్ని ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే దేవునికి మిత్రుడుగా అవుతావు. కాబట్టి దేవుని క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా వచ్చిన దీవెనలో ఇంకొక దీవెన ఏంటంటే తండ్రితో సమాధానము. ఒకటి, నీ జీవితంలో సమాధానం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. రెండవది, తండ్రితో ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. చూద్దాం, ఇంకో మాట చూద్దాం. గొప్ప మాట. దేవుని యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మనకి ఏం దొరుకుతుంది, ఏ విధంగా మనకు దీవెన దొరుకుతాయి అంటే గొప్ప దీవెన, కృపా దీవెన. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం, 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనం చదువుదాం. ఒక్క చదువునాను. మీరు విశ్వాసము ద్వారా ఏ విధంగా రక్షింపబడ్డారు? కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది నువ్వు కాల్ ఎగరేసుకోవడానికి లేదు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. గమనించండి. ఈ కృప రక్షింపబడ్డాము. ఎక్కడి నుండి రక్షింపబడ్డాము? వినాలి. ఎక్కడి నుంచి రక్షింపబడ్డాము? ఇప్పుడే చెప్పిన కదమ్మా, దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షింపబడ్డా మనము. దేవుని యొక్క ఉగ్రత నుండి నువ్వు రక్షింపబడితే ఆ రక్షణ నువ్వేమన్నా చేసావా దానికి? మనమేమన్నా చేసామా దానికి? ఏమని చేసామా? నేను రక్షింపబడ్డాను అంటే ఎక్కడి నుంచి రక్షింపబడ్డా? దాని కొరకు ఎన్ని లక్షలు చెల్లించావు నువ్వు? ఒక రోగం నుండి బయటకు రావాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి, బిల్లులు కట్టాలి. అవునా? అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఖర్చు పెట్టింది నీకు ఫలితం రాదు. లేదా నువ్వు ఏదన్నా వ్యధ చెల్లించకపోతే అక్కడ నీకు ఫలితం రాదు. నీకు కష్టం లేకపోతే నీకు ఫలితం రాదు. దేవుడు చెబుతున్న మాట, తీర్పు దినమున ఈ లోకానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు దినమున ద జడ్జిమెంట్ డే రోజు దేవుడు ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆ జడ్జిమెంట్లో ఎవరిని ఉంచుతారంటే అందరినీ ఉంచుతాడు. అయితే కొందరిని పక్కకు తీసి పెడతాడు. వీళ్ళెవరు? రక్షింపబడ్డ జనాంగము. ఈ రక్షింపబడ్డ జనాంగము ఏ విధంగా రక్షింపబడ్డారు? చందాలేసా, గుళ్ళు కట్టా, దశంభాగాలు ఇచ్చా? చెప్పండి. మరి చాలా ఉన్నాయి ఇట్లాంటివి. నేను చెప్పుకోకపోతే చాలా ఉంటాయి. వింటున్నాను కూడా కొన్ని, బయట నుంచి వింటున్నప్పుడు ఇగో ఇట్లాంటి బోధలు ఉన్నాయా? ఓకేనా? నీకు రక్షణ దొరికినది కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే రక్షింపబడ్డాము. అది దేవుని నుండి వచ్చిన వరము, ఉచితముగా ఇవ్వబడిన వరము. భలే ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు ఇంట్లో వైఫై ఉందా అనుకుందాం. ఇప్పుడు వైఫై సంగతి వదిలేయండి. జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చాడు అనుకోండి. డబ్బులు కట్టే అవసరం లేదు. ఎంత అన్నది ఫ్రీ కాలింగ్, అవుట్ గోయింగ్, ఫ్రీ ఇన్కమింగ్, ఇంటర్నెట్ ఫ్రీ అన్నాడు అనుకోండి. ఎట్లుంటుంది? అది భలే ఉంటుంది కదా. అట్లనే దేవుడు కూడా రక్షణను ఉచితంగా ఇచ్చాడు. అవునా? అంత గొప్పగా దాన్ని అనుభవించాలంటే ఎందుకు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ఆరాధన చేసుకుంటాం, ప్రతి దినము కృతజ్ఞతాపూర్వకంగా జీవిస్తామంటే రీజన్ అదే. దేవా, మీరు నాకు ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఈ రక్షణను నేను మిస్యూజ్ చేసుకుంటే, నేను సరిగ్గా ఈ రక్షణను వాడుకోలేకపోతే దేవుని యొక్క కృప నుండి తొలగిపోబడతాం. కృప ద్వారా నీకు రక్షణ వస్తే, కృప తొలగింపబడితే మళ్ళీ నీకు ఉగ్రత వస్తులోకి వెళ్తావు. అర్థమవుతుందా? కృప ఉంటేనే
దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కృప మన పైన లేకపోతే రక్షణ ఉండదు. రక్షణ లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు మనము పాలవుతాం. ఉగ్రత పాలు అవ్వడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకోలేడు. అదే మాట చూద్దాం. యోహాను రాసిన సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనం. అందరికీ తెలిసిన మాట. ఇక్కడ అర్థమవుతుంది మీకు నేను చెప్తున్న మాట. దేవుడు లోకమును ఎంతనో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, అన్యజనుడేమి, గ్రీకు దేశస్థుడేమి, అమెరికోడేమి, ఆఫ్రికోడేమి, అందరూ ఈ లోకంలో సమస్త జనాలు యేసు ప్రభునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోకి పంపలేదు. ప్రేమించాడు గనక రక్షించాలనుకున్నాడు. రక్షణ యేసుక్రీస్తు నామము ద్వారా వచ్చింది. అర్థమవుతుందా? దేవుని కృప మన పైన ఉన్నది కాబట్టి యేసు ప్రభువారు నువ్వు నమ్ముకోగలిగావు. యేసు ప్రభువారు నీకు పరిచయం అయ్యారు. యేసు ప్రభువారు నీకు దేవుడని ప్రతి దినమైన ఆరాధించగలుగుతున్నావు. అంటే రక్షణ ఎవరి ద్వారా వస్తుంది? యేసు ప్రభు ద్వారా రక్షణ. అంటే యేసు ప్రభువాని అంగీకరించిన వారు దేవాది దేవుడు అనుగ్రహించు ఆ తీర్పు, ఆ ఉగ్రత వారిపైన ఉండదు. అది ఆ కృప ఎవరికి ఇచ్చాడంటే లోకంలో అందరికి ఇచ్చాడు. కానీ ఎవరికి ఆ కృప దొరుకుతుంది అంటే, కృపను ఎవరైతే ఆహ్వానించి పొందుకుంటారో, ఆ వరాన్ని పొందుకుంటారంటే వారు కేవలం యేసు ప్రభు వారిని రక్షకంగా అంగీకరించిన వారు మాత్రమే. అందుకని ఆయన పేరులోనే ఉంటుంది. యేసు అన్న మాటకు అర్థము రక్షకుడు, క్రీస్తు అన్న మాటకు అర్థము అభిషక్తుడు. వెరీ గుడ్. అయితే ఈ అభిషక్తుడైన రక్షకుని ద్వారా ఆయన నమ్మితే మనకు దేవుని యొక్క ఉగ్రత నుండి మనకు విడుదల దొరుకుతుంది. ఇది ప్రభువారు చెప్తున్న సారాంశం. అందుకే అది వరము అన్నారు. అందుకే ఈరోజు మనందరం కూడా ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా రక్షింపబడ్డారంటే దేనివల్ల అంటే యేసు ప్రభువారిని నీ రక్షకంగా అంగీకరిస్తే చాలు, నీవు రక్షింపబడతావు. అది దేవుడు చెబుతున్నాడు. అది దేవుడు చెబుతున్నాడు. ఈ విధంగా మనకు కృప ద్వారా రక్షణ దొరికింది. చివరి మాట చూద్దాం. ఇంకా చాలా ఉన్నవి, బట్ చివరి మాట నిత్య జీవము. యేసు ప్రభు వారి ద్వారా మనకు నిత్య జీవము. చూద్దామమ్మా. ఇదే మాట 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమని? ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, యేసు ప్రభు వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించిపోకుండా ఏమిస్తాడంటే నిత్య జీవం. ఇంకొక ఎక్స్టెన్షన్ దానికి, ఇంకొక ఎక్స్టెన్షన్. మొదటగా ఉగ్రత నుండి విడుదల, రెండోది యేసు ప్రభు ద్వారా ఉగ్రతలోకి రాము. అయితే ఉగ్రతలోకి రాకపోతే మరి ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ ఉంటావా లైఫ్ టైం? ఉగ్రతలోకి రాకపోతే ఎక్కడ వెళ్తావంటే నిత్య జీవాన్ని దేవుడు ఇస్తున్నాడు. చాలామంది నిత్య జీవానికి రకరకాల అర్థాలు చెబుతుంటారు. ఒక మాటలో 17వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో మాట మాడితే ఏమంటే చూద్దాం, బాగుంటుందమ్మా, చదవండి. 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అర్థమైందా? అంటే ఎందుకు ఇవన్నీ లింక్ అవుతున్నాయి? అర్థమవుతుంది ఏ విధంగా లింక్ అవుతున్నాయో. యేసు అంటే అద్వితీయ సత్య దేవుడైన సృష్టికర్తమైన నిన్ను నమ్మడము, తర్వాత నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగడం అంటే ఏంటి? తెలుసుకోవడం అంటే ఐ నో దిస్ పర్సన్ సరిపోద్దా? నాకు మోదీ తెలుసు సరిపోతుందా? ఎరగడం అంటే ఏంటంటే సహవాసం చేసి ఆయన లాగా మారిపోవడము. ఐ నో హిమ్ అంటే నేను ఆయనలాగా మారిపోవడము. దెన్ ఐ నో హిమ్, రైట్? ఆ విధంగా చూస్తే యేసు ప్రభు వారిని ఎరుగుటయే నిత్య జీవం. అంటే నిత్య జీవానికి ద్వారం ఎవరి ద్వారా దొరుకుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే ద్వారము దొరుకుతుంది. నిత్య జీవం అనేది గమ్యము. అందుకని నేనే మార్గమును అంటాడు. దేనికి మార్గము? నిత్య జీవానికి మార్గము. నిత్య జీవం అంటే నిత్యము జీవించడము. ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో? ఈ ప్రశ్నలు కూడా ఆ సమాధానం దొరుకుతాయి. ఓకేనా? నిత్య జీవము, నిత్యము జీవించడము
ఏ విధంగా జీవిస్తాం? శరీరంతో జీవిస్తామా? శరీరం లేకుండా జీవిస్తామా? తెలియదు మనకు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మాత్రం నీకు శరీరం సరిపోదు. నువ్వు నీ శరీరం మార్చబడి మచ్చమైన శరీరము అమచ్చతను దాల్చుకొని, అవునా, ప్రభు సన్నిధికి చేరాలి. శరీరంతో వెళ్ళలేము కాబట్టి శరీరం మార్పు చెందుతుంది. రాప్చర్లో, దేవుని యొక్క రెండవ రాకడలో అది జరుగుతుంది. రెండవది, ఎక్కడ దేవుడు ఉంటాడో, ఎక్కడ యేసు ప్రభు ఉంటారో అక్కడ మనం ఉండడము నిత్య జీవం. పరలోకమందు అయితే పరలోకమందు, 1000 సంవత్సరాల పరిపాలన భూలోకం అయితే భూలోకమందు. ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనతో పాటు మనం ఉండడము, నిత్యము జీవించడము అంటే ఇటర్నల్ లైఫ్. అది దేవుడు చెబుతున్నాడు. చాలా మంది పరలోక రాజ్యాన్ని ఊహించేటప్పుడు రకరకాలు ఊహించుకుంటారు, వర్ణిస్తారు, బైబిల్లో చాలా వర్ణిస్తారు. కానీ మన దృష్టికి అందని అద్భుతం అది. మనం చూడండి, అనేక ప్రదేశాలు ఈ లోకంలో ఉన్నవి. ఈ లోకంలో ప్రదేశాలనే చూడలేదు, పరలోకము అన్నిటిని మించినది. అవునా? అక్కడికి వెళ్ళడానికి దేవుడు వీసా ఇస్తున్నాడు. ఆ వీసా రక్షణ ఉచితంగా ఇస్తాడు. ఇంత ఫ్రీ ట్రావెల్ ఇస్తారు ఎవరన్నా చెప్పండి? అందుకే దాన్ని ఏమన్నారంటే బ్లెస్సింగ్, దీవెన. యేసు ప్రభువుని నమ్ముకుంటే కలిగే దీవెనలు ఏంటి అంటే ఇగో ఇవి. ఇంకా చాలా ఉన్నాయి. ధైర్యము, జయ జీవితము, పరిశుద్ధత, ఇవన్నీ మనకు వస్తాయి. కానీ కొన్ని అంశాలు మనం ఈరోజు మనము మాట్లాడుకున్నాం. ఆలోచన చేయండి. ఇన్ని విషయాలు యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా నీ జీవితం ఈ విధంగా మార్చబడుతుంది. మొదటిది, నీ జీవితం మార్చబడుతుంది. తర్వాత నీకు రక్షణ దొరుకుతుంది. దేవుని ఉగ్రత నుండి తొలగింపబడుతున్నావు. తర్వాత పరలోక రాజ్యంలో ఆయనతో పాటు నిత్యము ఉంటావు. అవునా? దేవునితో నీకు సమాధానము దొరుకుతుంది. ఇన్ని విషయాలు అన్నీ ఏమంటున్నాడంటే ఫ్రీ 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 అన్నాడు ఆయన. అవునా? ఫ్రీగా ఇస్తున్నాడు అంటున్నాడు. ఇంతకు మించి సంతోషం ఏముంది? అర్థమవుతుందా? మనము దాన్ని, ఆ కృపను, ఆ సమాధానాన్ని, ఆ జయ జీవితాన్ని మనం అనుభవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏర్పాటు చేయబడ్డ జనాంగంలో నువ్వు ఉన్నావు. మరి ఆ రక్షణ అనుభవాన్ని సంతోషంతో స్వీకరిస్తావా? కృతజ్ఞత ఎందుకు బ్రతకమంటారు? కృతజ్ఞత ఆరాధన ఎందుకు చేయమంటారంటే ఎందుకే చేయమంటారు? ఎందుకంటే ఫ్రీగా వచ్చింది. అన్డిజర్వ్డ్ కైండ్నెస్. గాడ్ హ్యాస్ షోన్ అన్డిజర్వ్డ్ కైండ్నెస్ ఆన్ హ్యుమానిటీ. అంటే మనము ఆయన యొక్క కృపను పొందుకోవడానికి అర్హులము కాదు, అనర్హులమైన మన పైన తన కృపను చూపించాడు. శత్రువులుగా మనను మిత్రులుగా మార్చుకున్నాడు. మరణానికి చేరుగా మనల్ని జీవంలోకి దాటించాడు. పాపములో ఉన్న మనల్ని దేవుడు పరిశుద్ధత వైపు నడిపిస్తున్నాడు. ఇవన్నీ ఉచితంగా చేస్తున్నాడు. దానికి ఏం వెల చెల్లిస్తాం? ఏం వెల చెల్లిస్తాం అంటే మన బ్రతుకును ఆయన కొరకు సమర్పించుకొని కేవలం ఆయన పైన ఆధారపడి జీవించడం ఒక్కటి నేర్చుకుంటే చాలు. ఆ ఒక్క జీవనంలో ఒక్కటి నేర్చుకుంటే చాలు. ఏ సందర్భంలో సరే, దేవా నిన్ను మాత్రం నేను విడువను, ఎందుకంటే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. నేను నిన్ను ఎన్నుకోలేదు, నువ్వు నన్ను ఎన్నుకున్నావు. నేను నిన్ను కోరుకోలేదు, నన్ను నువ్వు కోరుకున్నావు. ఈ వరాన్ని నేను ఎట్లా వదులుకోవాలి? నిజమైన వరము దేవుని చేత ఏర్పాటు చేయబడ్డమే అండి, ఇంకేది కాదు. ఆ అనుభవాన్ని, ఆ జీవితాన్ని దేవుడు మనకిచ్చినాడు కాబట్టి సంతోషముతో ప్రభువారిని హృదయాంతరంగాల నుండి స్తుతించాలి, ఆరాధించాలి. కేవలం ఆయనకు నమ్మకముగా మనము ఉండాలి. తల ఉంచుదాం. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన నామము ఘనపరచడానికి మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నీ శత్రువుని ప్రేమించమన్న దేవుడు ఆయన పైన ఆధారపడమని చెబుతున్నాడు. నీ బ్రతుకుని మార్చుకుంటావా? నీ జీవించే జీవన విధానాన్ని మార్చుకుంటావా? యేసు ప్రభు అంటే కేవలం ఆశీర్వాదాలు, డబ్బునిచ్చే వ్యక్తి కాదని నీ బ్రతుకును మార్చి దేవుని యొక్క శిక్ష నుండి నిన్ను బయటకు తీసి నిన్ను రక్షించే నాదుడని నమ్ముతావా? ఈ పూట ఈ విషయాన్ని నమ్మిన బిడ్డలు మీ చేతుల పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుడు నీ యేసు ప్రభువారి ద్వారా మాత్రమే రక్షణ ఉందని నమ్మిన ప్రతి బిడ్డ పరలోక రాజ్యంలో చేర్చబడతాడు.
ఈ మాటను, ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డ ఆశీర్వబడతాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల మా గొప్ప రాజా, పరలోకమందున మా తండ్రి మీకు స్తుతులు నాయన. మహాఘనుడవు, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవుడవు, పరలోకాన్ని వదిలిపెట్టావు నాయన, నా రూపధారికి వచ్చావు. తండ్రి యొక్క శిక్ష నుండి తప్పించడానికి మనుషులకి లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏ విధంగా బ్రతకాలో మాకు నేర్పించడానికి వచ్చినారు నాయన. మీకు స్తోత్రములు. మీ పరిశుద్ధతలో మీరు మా కొరకు నిర్దేశించిన మార్గములు, మీ లేఖనాల ప్రకారము మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. మిమ్మల్ని నమ్మి ఉన్నాము నాయన, వేరే ఆధారము లేదు దేవా. మీరు తప్ప ఈ లోకంలో మమ్మల్ని ప్రేమించే వ్యక్తులు లేరు నాయన. స్వార్థపరులు తండ్రి, మీలాగా ప్రేమించేవారు, మీలాగా ఉచితంగా వరమునిచ్చేవారు ఎవ్వరు లేరు నాయన. ఈ కృపను మేము నిర్లక్ష్యము చేయకుండా, మీరిచ్చిన ఈ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా తండ్రి మీ కొరకు బ్రతకలాగిన సహాయం దయచేయండి. ఇక్కడ ఈ వాక్య విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. అమాయకులుగా ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు నాయన, తెలిసి తెలియని ఆలోచనలో, నిర్ణయాల్లో ఉన్నారు దేవా. జ్ఞానవంతులుగా చేయండి. మీ కొరకు పనికొచ్చే బిడ్డలుగా మార్చండి. నిజమైన సంతోషము, నిజమైన గెలుపు పరిశుద్ధమైన జీవితంలో ఉన్నదని తెలుసుకుంటూ సహాయం దయచేయండి దేవా. లోకంలో అపవాది బిడ్డల యొక్క జ్ఞానము ఎత్తుకొని పోకుండా కాపాడండి నాయన. మీ ప్రొటెక్షన్ ఇవ్వండి. గొర్రెల మంచి కాపరివి నీవు, మా కాపరివి నీవు తండ్రి. మీరు మా కొరకు ఉన్నారు, మీరు ఉన్నారని నమ్మచ్చు. ఈ లోకాన్ని జయించే బిడ్డలుగా మేముంటకు సహాయం దయచేయమనొచ్చు. నజరేయుడైన పరిశుద్ధుడు యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.